The decision to invest in a new capital asset depends on whether the expected rate of return on the new investment is equal to or greater or less than the rate of interest. Expected rate of return is higher than the interest rate that investment will be made in acquiring new capital asset. ఉపాంత మూలధన సామర్థ్యం అన్నటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ మూలధన ఆస్తి నుంచి దాని జీవితకాలంలో ప్రతి సంవత్సరం ప్రవహించే ఆదాయాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ ఆదాయం ప్రస్తుత విలువ మూలధన ఆస్తి సప్లై ధరకి సమానం అవుతుందో ఆ డిస్కౌంట్ రేట్ని ఉపాంత మూలధన సామర్థ్యం అంటారు. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. అంటే ఒక వ్యక్తి పెట్టుబడి చేయాలి అనుకున్నప్పుడు ఆ మూలధన ఆస్తి నుంచి అతను ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఊహించేటువంటి రాబడి ఆ కొత్త పెట్టుబడి ద్వారా వచ్చేటువంటి రాబడి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ ఆర్ లెస్ దాన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వడ్డీ రేటు కంటే ఎక్కువగాను లేదా సమానంగాను లేదా తక్కువగాను ఉండొచ్చు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ హయ్యర్ దాన్ ది ఇంట్రెస్ట్ రేట్ దట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి మేడ్ ఇన్ ఏ అక్వైరింగ్ న్యూ క్యాపిటల్ అసెట్. ఆశిస్తున్నటువంటి మూలధన రాబడి వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పెట్టుబడి చేయడానికి ముందుకొస్తాడు. ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది 3 అంశాలపైన ఆధారపడి ఉందని చెప్పేసి చెప్పుకుంటాం. 3 factors that are taken into consideration while making any investment decision. One is the cost of the capital asset. Second one is the expected rate of return from it during its lifetime. Third one is the market rate of interest. The cost of capital asset. మూలధన ఆస్తి యొక్క వ్యయం, చేసేటువంటి వ్యయం. The expected rate of return from it during its lifetime. ఆ మూలధన పెట్టుబడి జీవితకాలంలో వచ్చేటువంటి రాబడి. ద మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇకపోతే ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది మార్కెట్లో ఉన్నటువంటి వడ్డీ రేటుని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఉదాహరణకి రాబోయే ఆదాయము 110 రూపాయలు, యంత్రం యొక్క విలువ 100 రూపాయలు అయితే 110 రూపాయలని 10%తో డిస్కౌంట్ చేస్తే 110 ఆదాయం 100 రూపాయల సమానం అవుతుంది. కాబట్టి 10%ని ఉపాంత మూలధన సామర్థ్యము లేక డిస్కౌంట్ రేటు లేదా ఆశించినటువంటి రేటు అని చెప్పేసి పిలుస్తారు. మూలధన వస్తువు సప్లై ధర ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ చేసిన లేదా ఆశించినటువంటి దిగుబడి చెప్పుకోవాలి. సప్లై ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు R1/1 + R ప్లస్ R2/1 + R² ప్లస్ R3/1 + R³
plus dash 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 plus or n by 1 plus r to the power of n. ఇక్కడ ఎస్పి అనేది యంత్రం సప్లై ధర, R1 R2 R3 అనేవి ఆయా సంవత్సరాల్లో ఆశించినటువంటి నికర సంవత్సరిక దిగుబడులు. ఇకపోతే స్మాల్ ఆర్ అనేది డిస్కౌంట్ రేటు. కాబట్టి ఇక్కడ ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది యంత్రం పైన చేసినటువంటి పెట్టుబడి వ్యయం పైన, ఆ యంత్రం ద్వారా భవిష్యత్తులో దాని జీవితకాలంలో ఆశిస్తున్నటువంటి రాబడి, తర్వాత ఆ యంత్రంపై చేసినటువంటి పెట్టుబడి ద్వారా వచ్చినటువంటి ఆదాయం అనేది వడ్డీ రేటు. ఈ 3 అంశాలు ఉపాంత మూలధన సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. Term marginal efficiency of capital was introduced by John Maynard Keynes in High General Theory. Term marginal efficiency of capital, ఉపాంత మూలధన సామర్థ్యం అనేటువంటి భావనని పరిచయం చేసినటువంటి వ్యక్తి జాన్ మేనార్డ్ కీన్స్. అతని సాధారణ ఉద్యోగిత ద్రవ్యం మరియు వడ్డీ సిద్ధాంతంలో పేర్కొన్నాడు. The MEC is the highest rate of return expected from an additional unit of a capital asset over its cost. The MEC is the highest rate of return expected from an additional unit of a capital asset over its cost. ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది అత్యధిక రేటు, అతను ఊహించినటువంటి లేదా ఆశించినటువంటి దిగుబడి రేటు అడిషనల్ పెట్టుబడికి ప్రోత్సాహిస్తుంది. అడిషనల్ యూనిట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఓవర్ ఇట్స్ కాస్ట్, దానిపైన చేసినటువంటి పెట్టుబడి వ్యయం ద్వారా వచ్చేటువంటి వడ్డీ రేటు, దాన్ని బట్టి పెట్టుబడి చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. అకార్డింగ్ టు కురిహర ప్రకారం ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ ది ప్రాస్పెక్టివ్ yield of additional capital goods and their supply price. Prospective yield minus aggregate net return from an asset during its lifetime. Supply price minus cost of producing the asset. కురిహర ప్రకారం ఉపాంత మూలధన సామర్థ్యం అనేది ఆశిస్తున్నటువంటి దిగుబడి, తర్వాత అడిషనల్ క్యాపిటల్ గూడ్స్ అండ్ దేర్ సప్లై ప్రైస్, అదనంగా మరొక వస్తువుకి ధర, రెండింటి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి తెలియజేస్తుంది. ప్రాస్పెక్టివ్ yield minus aggregate net return from an asset during its lifetime, ఆశించినటువంటి దిగుబడి, దాని ద్వారా వస్తున్నటువంటి రాబడులు, దాని జీవితకాలంలో వస్తున్నటువంటి రాబడి. సప్లై ప్రైస్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది అసెట్. Cost of price, supply price is equal to cost of producing the asset.
For example, supply price of capital assets 20,000, annual yield is 2,000, marginal efficiency of capital equal to 2,000 by 20,000 into 100, that equal to 10%. MEC is the percentage of profit expected from a given investment on a capital asset. ఉదాహరణకి యంత్రం యొక్క సప్లై ధర 20,000 రూపాయలు. దాని ద్వారా సంవత్సరానికి వస్తున్నటువంటి రాబడి 2,000 రూపాయలు. అప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం ఈక్వల్ టు 2,000 by 20,000 into 100 is equal to 10%. MEC is the percentage of profit expected from a given investment on a capital asset. ఉపాంత మూలధన సామర్థ్యం అనేది లాభం యొక్క శాతాన్ని తెలియజేస్తుంది. ఏ విధంగా అన్నప్పుడు ఆశిస్తున్నటువంటి రాబడి, గివెన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ క్యాపిటల్ అసెట్, మూలధన సామర్థ్యం మూలధనం లేదా యంత్రంపై చేసినటువంటి మూలధన ఆస్తిపై చేసినటువంటి పెట్టుబడి వ్యయం ద్వారా ఆశిస్తున్నటువంటి రాబడి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఉపాంత మూలధన సామర్థ్యం అవుతుంది. 20 రూపాయలు మూలధన ఆస్తి పెట్టుబడి వ్యయం, 2,000 రూపాయలు సంవత్సర రాబడి. ఉపాంత మూలధన సామర్థ్యం ఈక్వల్ టు 2,000 by 20,000 into 100 ఈక్వల్ 10%. According to Keynes, MEC is equal to the rate of discount which would make the present value of the series of annuities given by the returns expected from the capital asset during its life just equal to its supply price. Just equal to its supply price. కేన్స్ ప్రకారం ఉపాంత మూలధన సామర్థ్యం అనేది డిస్కౌంట్ రేట్కి సమానం అవుతుంది. which would make the present value of the series of annuities given by the returns expected from the capital asset during its life just equal to its supply price. ప్రస్తుత మూలధన యంత్రం యొక్క పెట్టుబడి అనేది అంటే ఇవాళ 100 రూపాయల యంత్రాన్ని కొనుగోలు చేసామంటే దాని జీవితకాలం ఒక 10 సంవత్సరాలు అనుకున్నట్టయితే 10 సంవత్సరాల కాలంలో దాని ద్వారా ఆశించినటువంటి రాబడి ఎంతైతే వస్తుందో అది మొత్తం దాని వాల్యూకి సమానం అవుతే దాన్ని ఆశించినటువంటి దిగుబడి రేటు లేదా డిస్కౌంట్ రేటు లేదా ఉపాంత మూలధన సామర్థ్యం అంటారని చెప్పేసి కీన్స్ చెప్తున్నాడు. ఒక ఉత్పత్తిదారుడు ఉపాంత మూలధన సామర్థ్యంతో వడ్డీ రేటును పోల్చుకొని పెట్టుబడిని ఎంత మేరకు పెట్టాలో నిర్ణయించుకుంటాడు. ఉపాంత మూలధన సామర్థ్యం వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే పెట్టుబడి చేస్తాడు.
ఈ పరిస్థితుల్లో ఉత్పాదక వస్తువుల ఖరీదు వ్యయము కంటే దాని నుంచి లభించే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఉపాంత మూలధన సామర్థ్యం వడ్డీ రేటు కంటే తక్కువ ఉంటే నష్టం వస్తుంది, కాబట్టి పెట్టుబడి తగ్గిస్తాడు. ఉపాంత మూలధన సామర్థ్యం వడ్డీ రేటు సమానమైనప్పుడు పెట్టుబడి స్థాయి సమతౌల్య స్థాయిలో ఉంటుంది. Rate of interest is less than, then marginal efficiency of capital is increase. పెట్టుబడి చేస్తాడు. Rate of interest is greater than marginal efficiency of capital, decrease. ఇన్వెస్ట్మెంట్ చేయరు, పెట్టుబడి చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, representation of MEC SP is equal to Q1 by 1 plus E plus Q2 by 1 plus E square plus dash dash Qn by 1 plus E to the power of n. ఇంతకుముందు చెప్పుకున్నట్టు SP is equal to R1 by 1 plus R plus R2 by 1 plus R square plus R3 by 1 plus R cube dash 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 Rn by 1 plus R to the power of n. SP ఈక్వల్ టు సప్లై ప్రైస్, యంత్రం యొక్క సప్లై ధర. R1, R2, R3, RQ2, Q1, Q2, Qn. Prospective yields are the series of anticipated annual returns from the capital assets in the year 1, 2, 3, dash dash n respectively. E rate of discount or the marginal efficiency of capital. Here is E. We have taken 1 plus R by R, 1 plus R cube, 1 plus R square, 1 plus R. That is small r, is rate of discount. Schedule of marginal efficiency of capital. Schedule of marginal efficiency of capital. According to J.M. Keynes, the behavior of investors in respect of new investment depends upon the various stocks of capital available in the economy at a particular period of time. As the stock of capital increase in the economy, the marginal efficiency of capital goes on diminishing. The MAC curve is negatively sloped. కీన్స్ ప్రకారం పెట్టుబడిదారుని ప్రవర్తన అనేది తీసుకున్నట్టయితే, ఈ పెట్టుబడి అనేది రకరకాలైనటువంటి మూలధన లభ్యత పైన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో జరుగుతుంది. As the stock of capital increases in the economy, the marginal efficiency of capital goes on diminishing. మూలధన పెట్టుబడి అనేది పెరుగుతున్నట్టయితే ఉపాంత మూలధన సామర్థ్యం అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఉపాంత మూలధన సామర్థ్య రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది. హియర్ ఇస్ వన్ షెడ్యూల్. పెట్టుబడి 2000, marginal efficiency of capital 12%, investment 4000, 10%, 6000, 8%, 8000, 6%, 10,000, 4%, 12,000, 2%. As the stock of capital increases in the economy, the marginal efficiency of capital was diminishing. పెట్టుబడి పెరిగే కొద్దీ ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది, కాబట్టి ఉపాంత మూలధన సామర్థ్య రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది. రుణాత్మక వారుని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రూపీస్ ఇన్ బిలియన్స్, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇన్ పర్సెంటేజ్ 20 billions 10%, 25 billions 9%, 40 billions 7%, 70 billions 5%, 100 billions
2%. హియర్ ఈజ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పెట్టుబడి పెరిగే కొద్దీ మూలధన సామర్థ్యం తగ్గుతుంది. పెట్టుబడి తక్కువగా ఉంటే మూలధన సామర్థ్యం, ఉపాంత మూలధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం రేఖాపటంలో అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఓఎక్స్ అక్షం పైన పెట్టుబడి తీసుకుంటున్నాం, ఓవై అక్షం పైన ఉపాంత మూలధన సామర్థ్యం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ తీసుకుంటున్నాం. చూడండి, ఇందులో ఎంఈసి రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉన్నది. ఎంఈసి రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంది. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పుడు మార్జిన్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది. పెట్టుబడి తక్కువగా ఉంటే మార్జిన్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది. ఓఎక్స్ అక్షం మీద పెట్టుబడి వ్యయం, ఓవై అక్షం పైన ఉపాంత మూలధన సామర్థ్యం తీసుకున్నాం. ఎంఈసి రేఖ ఉపాంత మూలధన సామర్థ్య రేఖ, ఇది ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంది. పెట్టుబడి పరిమాణం పెరిగే కొద్దీ ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది. సో ఇక్కడ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది 2 అంశాలపైన ఆధారపడి ఉంది. మూలధన యంత్ర సప్లై ధర, ఆశించినటువంటి దిగుబడి రేట్ అని చెప్పేసి. మూలధన యంత్ర సప్లై ధర ఒకటి కొత్త యంత్రాన్ని స్థాపించే సమయంలో చేసే వ్యయము. 2 యంత్రం యొక్క ధర అంటే అటువంటి యంత్రాన్ని మరొకదాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు. 3 దీనిని పునఃస్థాపితమయ్యే వ్యయమని కూడా అంటారు. ఇకపోతే ఆశించినటువంటి దిగుబడి రేట్ అన్నప్పుడు జీవితకాలంలో మూలధన యంత్రం నుండి సాలీన అంటే సంవత్సరానికి ఆశించినటువంటి ఆదాయ ప్రవాహము, దీనినే కీన్స్ సాంవత్సరిక దిగుబడిగా పేర్కొన్నాడు. జీవితకాలంలో తయారైనటువంటి ఉత్పత్తి నుంచి మూలధన యంత్రంపై గల వ్యయాన్ని తీసివేస్తే వచ్చేది ఆశించినటువంటి దిగుబడి రేట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. కాబట్టి మరి ఉపాంత మూలధన సామర్థ్యం నిర్ణయించేటువంటి కారకాల్లో ఇది సంభావ్య ప్రతిఫలం మీద ఆధారపడి ఉంది. సంభావ్య ప్రతిఫలం అనేది వ్యాపారస్తుల ఊహల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి స్వల్పకాలిక ఊహలు, 2 దీర్ఘకాలిక ఊహలు అని చెప్పేసి. స్వల్పకాలిక ఊహల్లో ఒకటి డిమాండ్. తన ఉత్పత్తికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఉద్యమదారుడు ఊహిస్తే సంభావిత ప్రతిఫలం, ఉపాంత మూలధన సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి. 2 ధర. ఒక వస్తువు ధర దాని నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. భవిష్యత్తు కాలంలో వస్తువు ధర పెరుగుతుందని చెప్పేసి ఊహిస్తే ఉపాంత మూలధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వస్తువు ధర తగ్గుతుందని ఊహిస్తే ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది. ఇక 3వది వ్యయం. ఒక వస్తువుని ఉత్పత్తి వ్యయం పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ధర పెరిగిందంటే డిమాండ్ తగ్గుతుంది, సంభావిత ప్రతిఫలం తగ్గుతుంది. దీంతో ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని ఊహిస్తే ఉపాంత మూలధన సామర్థ్యం పెరుగుతుంది. 4 వినియోగ ప్రవృత్తి. వినియోగ వస్తువుల డిమాండ్ అనేది అమ్మకాల స్థాయిని వినియోగ ప్రవృత్తిని నిర్ణయిస్తుంది. వినియోగ ప్రవృత్తి తగ్గిపోతే వినియోగ వస్తువుల అమ్మకాల స్థాయి తగ్గుతుంది. దీని అర్థం మూలధనం నుంచి సంభావ్య ప్రతిఫలం తగ్గి ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది. వినియోగ ప్రవృత్తి పెరిగితే ఉపాంత మూలధన సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక నెక్స్ట్ 5 ఆదాయంలో మార్పులు. ఆదాయంలో వచ్చే మార్పులు కూడా ఉపాంత మూలధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆదాయాలు లాభాలు పెరిగితే ఉపాంత మూలధన సామర్థ్యం పెరుగుతుంది. ఆదాయాలు లాభాలు తగ్గితే ఉపాంత మూలధన సామర్థ్యం కూడా తగ్గుతుంది. నెక్స్ట్
చివరగా పన్ను విధానం. ప్రభుత్వము ప్రత్యక్ష పన్నులకు పరోక్ష పన్నులు పెంచితే వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గి వస్తువులపై చేసే వ్యయం తగ్గుతుంది. దీంతో వినియోగ వ్యయం తగ్గి ఉపాంత మూలధన సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా స్వల్పకాలిక ఊహలు. ఇకపోతే దీర్ఘకాలిక ఊహల్లో 1 జనాభా వృద్ధి, 2 నూతన ప్రాంతాల అభివృద్ధి, 3 ఉత్పత్తి పద్ధతులు, 4 అంచనా వ్యాపారం. జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నట్టయితే పెరుగుతున్న జనాభాకి ఆహారము, ఇతర వినియోగ వస్తువులు అవసరం అవుతాయి కాబట్టి అదేవిధంగా మూలధన వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. ఆ రెండింటికి సంభావ్య ప్రతిఫలం పెరిగి ఉపాంత మూలధన సామర్థ్యం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ నూతన ప్రాంతాల అభివృద్ధి. నూతన ప్రాంతాల అభివృద్ధి పరిశ్రమలలోను వివిధ సేవలైనటువంటి రవాణా, కమ్యూనికేషన్లు, విద్య, ఆరోగ్యం వంటి వాటిలో అదనపు ఉద్యోగాలు సృష్టించబడతాయి. ప్రజల ఆదాయాలు పెరుగుతాయి, వాటి వినియోగం పెరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ సంభావిత ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఈ పెట్టుబడి విషయంలో ఉపాంత మూలధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉత్పత్తి పద్ధతులు. నవకల్పనలు లేదా ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. అలాంటి వాటిలో సంభావ్య ప్రతిఫలం అధికంగా ఉండి మూలధన సామర్థ్యం పెరుగుతుంది. నెక్స్ట్ అంచనా వ్యాపారం లేదా స్టాక్ మార్కెట్. వ్యాపార ఊహలు ఉత్పాదన మూలధన సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. వాటాలు, డిబెంచర్లు వాటి విలువకి భవిష్యత్తులో ఊహించిన విలువలకు మధ్య తేడా నుండి ఉత్పన్నమయ్యే లాభాలు కానీ నష్టాలు కానీ వ్యాపారస్తుల అంచనా వేసే నుండి అదనపు పెట్టుబడి చేస్తారు. పోతే ఈ ఉపాంత మూలధన సామర్థ్యం ప్రాముఖ్యం ఏంటి అన్నప్పుడు పెట్టుబడి నిర్ణయాలలో ఉపాంత మూలధన సామర్థ్యం కీలక పాత్ర వహిస్తుంది. 2 ఉపాంత మూలధన సామర్థ్యం అస్థిర స్వభావం. పెట్టుబడి పరిమాణంలో ఎడతెగకుండా మార్పులు కలుగజేస్తుంది. అందువల్ల సరైనటువంటి కోశ విధానాన్ని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పరిమాణాన్ని నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. చివరగా విమర్శ ఏంటంటే మూలధన సామర్థ్యమే కాకుండా వడ్డీ రేటు కూడా ఊహలపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటుని నిశ్చల విశ్లేషణగాను, మూలధన ఉపాంత సామర్థ్యాన్ని చలన విశ్లేషణగాను కేన్స్ పరిగణించాడు. ఇది సమర్థనీయం కాదు అనేది ఒక విమర్శ. ఈ విధంగా ఈరోజు క్లాసులో మనం ఉపాంత మూలధన సామర్థ్యం అనేటువంటి అంశం గురించి చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ.